డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ విదేశీ డైరెక్ట్ పెట్టుబడులు, నేరుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు నేరుగా ఏ ఏ రాష్ట్రాలకు వచ్చినాయి, ఎంతెంత వచ్చింది, ఏ ఏ కంపెనీలకు వచ్చినాయి, ఏ కంపెనీలు పెరుగుతాయి షేర్ మార్కెట్లో, అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా ఎంత వచ్చినాయి పెట్టుబడులు, ఏ రాష్ట్రానికి వచ్చినాయి అనేది చూద్దాము. ఏదైతే ఉందో విదేశీ పెట్టుబడులు అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి, లాస్ట్ ఇయర్ ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కొత్త కొత్త ఏదైతే మంత్రివర్గాలు ఏర్పడ్డాయో, ఏదైతే పార్టీ వాళ్ళు ఉన్నారో, దావోసు, అమెరికా, ఎక్కడెక్కడికైతే వెళ్ళి విదేశీ పెట్టుబడులని వెళ్ళిరని మనం వినటం జరిగింది. వీడియోలు, అదే పేపర్లు, టీవీలు, వీళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఇట్లా విదేశీ పర్యటన చేయటం, విదేశీ పెట్టుబడులని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇందులో మన ఇండియాలో మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అడగటం, చెప్పటం, ఇంత తీసుకొచ్చినాము, ఇన్ని కంపెనీలు మేము ఓకే అన్నాము, ఇన్ని కంపెనీలు వస్తాయన్నారు, ఇన్ని కంపెనీలు పెట్టుబడి పెడతామన్నారు, ఇన్ని కంపెనీలు చెప్తాము, అవన్నీ అన్నీ మనం జరిగిపోయింది. ఇప్పుడు అవేంటియో చూద్దాం. ఏదైతే మొత్తం పెట్టుబడులు ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాం. అంటే ఈ పరిశ్రమల ప్రోత్సాహక ఏదైతే అంతర్గత వాణిజ్య విభాగం డిపిఐఐటి అనమాట, ఈ డేటా వెల్లడించడం జరిగింది. గణాంకాలు డిపిఐఐటి డేటా ప్రకారంగా 7వ స్థానంలో మన తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ టాప్ 10లో లేదు అని అన్నారు. ఓకే, ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటిదో చూద్దాం. ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం అనమాట, అది డిపిఐఐటి. వీళ్ళు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 51% మేర మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రానికే వెళ్ళినాయని చెప్పడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలు భారీగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించినట్టు, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నట్టుగా డిపిఐటి గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాలు ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయో వాళ్ళు తర్వాత మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూస్తే మన తెలంగాణ 7th ర్యాంక్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ టాప్ 10లో కూడా, అంటే టాప్ 10 లిస్ట్ ఉంది మన దగ్గర, టాప్ 10లో లేదు అని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చి మహారాష్ట్ర ఉంది, $19.6 బిలియన్, 1.65 లక్షల కోట్ల రూపాయలు మహారాష్ట్ర వాళ్ళు ఫారెన్ డైరెక్ట్ మహారాష్ట్ర స్టేట్కి రావటం జరుగుతుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్గా ఏ ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయో ఆ కంపెనీలకి పెట్టుబడి పైసలు వస్తాయి కాబట్టి ఆ కంపెనీలు రాబోయే రోజుల్లో బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ లిస్టు వేరే చెప్తా, ఆ తర్వాత చెప్తా. ఇప్పుడు ముందుగా ఏ ఏ రాష్ట్రాలు ఎంతెంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకుంటున్నాయి, అంటే ఇన్ని పైసలు మన ఇండియాలో ఆయా రాష్ట్రాలకు ఆయా కంపెనీలలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కంపెనీలని కనుక మనం అబ్జర్వ్ చేసి, ఆ కంపెనీలను కనుక ఫాలోఅప్ చేసి, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ కంపెనీలు వృద్ధిలోకి వస్తే మన షేర్ కూడా వృద్ధిలోకి వస్తుంది, అంటే మన పైసలు కూడా వృద్ధిలోకి వస్తుంది. ఒకటే లెక్క, సింపుల్. షేర్ అంటే ఏంటిది, కంటెంట్, కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఒక మంచి కంపెనీలో మనం కనుక పెట్టుబడితే ఆ కంపెనీ సంపాదించిన లాభాల్లో షేర్, వాటా మనకి లాభం వస్తుంది, ఆ భాగంలో మనకు కూడా పంపకం ఉంటుంది. కాబట్టి మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని మంచి కంపెనీలో కనుక మనం పెట్టుబడి పెడితే ఆ కంపెనీ ఎంతైతే సంపాదిస్తుందో నీ వాటా ప్రకారం, నువ్వు కొనుక్కున్న భాగం ప్రకారం నీకు వస్తుంది. అది కంపెనీ మంచిదని సెలెక్ట్ చేసుకోగలగాలి లాంగ్ టర్మ్కి. ఫస్ట్ వచ్చి ఇప్పుడు $19.6 బిలియన్, 1.65 లక్షల కోట్లు మహారాష్ట్ర. సెకండ్ వన్ 6.62 బిలియన్, 56,000 కోట్లు కర్ణాటక, 2వ స్థానం. 6 బిలియన్, 51,000 కోట్లు ఢిల్లీ, 3వ స్థానం. 5.7 బిలియన్, 48,000 కోట్లు గుజరాత్, 4వ స్థానం. 3.6 బిలియన్, 31,000 కోట్లు తమిళనాడు. 3.1 బిలియన్, హర్యానా, 26,000 కోట్లు. 3 బిలియన్, 25.31 కోట్లు తెలంగాణ. ఇక $436 మిలియన్, 3,700 కోట్లు ఉత్తరప్రదేశ్, 8వ స్థానం, మంది 7వ స్థానం.
$374 మిలియన్, $3,170 కోట్లు. రాజస్థాన్ 9వ స్థానం. 7 మిలియన్, $61 కోట్లు. జార్ఖండ్ 10వ స్థానం. అంటే ఆంధ్రప్రదేశ్ లేదు అని ఉండొచ్చు, కానీ వెనకాల ఎక్కడో ఉంటుంది. టాప్ 10 మనం లిస్ట్ ఉంది. ఆ టాప్ 10 గణాంకాల ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ వాటాల ప్రకారం కనుక చూస్తే హయ్యెస్ట్ మహారాష్ట్ర 31%, కర్ణాటక 20%, గుజరాత్ 16%, ఢిల్లీ 13%, తమిళనాడు 5%, హర్యానా 5%, తెలంగాణ 4%, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో 1% చొప్పున ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు. ఇవి గమనిస్తే ఎక్కువ శాతం సర్వీస్ సెక్టార్కి 16% ఎఫ్డిఐలు రావటం జరిగింది సర్వీస్ సెక్టార్కి. తర్వాత కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సెక్టార్కి 15%, ట్రేడింగ్కి 7%, టెలికమ్యూనికేషన్కి 5%, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి 5%, మౌలిక సదుపాయాల రంగానికి 5%, నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ శాతం 4%, కెమికల్ సెక్టార్కి 3% ఎఫ్డిఐలు రావటం జరిగింది, పెట్టుబడులు పెట్టడం జరిగింది. అయితే మన 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు ఏవైతే ఉన్నాయో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ కొంచెం ముందంజలో ఉంది, 7వ స్థానంలో ఉంది అని చెప్పొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం 10వ స్థానం కూడా లేదు, తర్వాత ఎక్కడో ఉండొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, ఇవన్నీ ఏదైతే మనం సెక్టార్లు చెప్తున్నామో, సర్వీస్ సెక్టార్ 16%, కంప్యూటర్ సెక్టార్ 15%, ఈ ట్రేడింగ్, ఇవన్నీ మళ్ళీ ఏ సెక్టార్లకి, ఏ కంపెనీలకి వస్తున్నాయో అవి ఇంకో వీడియోలో ఇంకోసారి ఇంకొక డేటా చెప్తా. ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు ఓన్లీ ఫండ్స్ వచ్చినాయి, ఏ కంపెనీలు ఏ స్టేట్లో ఎంతెంత పెడతాయి అనేది తెలిసింది డేటా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం, అసలు ఏ కంపెనీకి ఎంతెంత వచ్చింది పెట్టుబడి, ఏ కంపెనీలో ఏ కంపెనీ ఏది పెట్టుబడి పెడుతుంది, అంటే మల్టీనేషనల్ కంపెనీ ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఎన్ని షేర్ తీసుకుంటుంది, ఎంత వాటా తీసుకుంటుంది, ఆ ఎఫ్ఐఐలు, ఎఫ్డిఐలు ఏదైతే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారో ఆ కంపెనీకి అంటే ఫండ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఫండ్స్ వస్తుందో ఆటోమేటిక్గా కంపెనీ గ్రోత్ ఉంటుంది, అంటే సేల్స్ పెంచుకుంటుంది. ఎప్పుడైనా కానీ సఫిషియెంట్ ఫండ్స్ ఉంటే కంపెనీలో రా మెటీరియల్ కొనేటప్పుడు క్యాష్ ఇచ్చి తక్కువలో కొంటుంది, అమ్మేటప్పుడు అంటే స్టాక్ పెట్టుకుంటుంది కాబట్టి అమ్మేటప్పుడు ఇంట్రెస్ట్ అంటే వడ్డీ యాడ్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముతుంది. అప్పంటే ఎప్పుడైనా ఎక్కువ రేటు ఉంటుంది ఒకటి. రెండోది, సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంపెనీకి ఈ రిజర్వ్ ఫండ్ ఉంటుంది, వడ్డీల భారం, ఆ భారం, ఈ భారం, అంటే వేరే ఖర్చుల భారం ఉండదు. కాబట్టి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్గా కంపెనీలోనే పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఆ కంపెనీ బాగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి ఏ సెక్టార్లు, ఏ కంపెనీలు ఎంతెంత పెట్టుబడి పెడతాయి, ఏ కంపెనీల్లో మళ్ళీ బెనిఫిట్ ఉన్నాయా, లాస్ ఉన్నాయా, ప్రాఫిట్ ఉందా, అవి మళ్ళీ చూడాలి. మళ్ళీ మనం అవి చూసి అవి టర్న్ అరౌండ్ ఉన్నాయా, బిలో 100 ఉందా, బిలో 200 ఉందా, ప్రైస్ మళ్ళీ బిలో 500 ఉందా, బిలో 1000 ఉందా, ఇంకా పెరిగేటట్టు ఉందా, గ్రోత్ ఉందా, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ ఏదైతే ఉందో మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.